జాప్తిగూడ విలేజ్ లో ఒక ఓల్డ్ ఉమెన్ దగ్గర చైన్ స్నాచింగ్ చేసుకోవడం జరిగింది. ఆమె ఇంటి వద్ద ఉన్నప్పుడు ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చి ఆమె చైన్ స్నాచ్ చేయబోతారు. ఆమె రెసిస్ట్ చేస్తే ఆమెను కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి మిర్యాలగూడ రూరల్ సిఐ ప్రసాద్ అండ్ ఎస్ఐ లక్ష్మయ్య వీళ్ళ ద్వారా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళల్లో ఆ చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళని నలుగురిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దీంట్లో నలుగురు కూడా హుజూర్నగర్ మండలానికి చెందిన వాళ్ళు. ఒక లోకల్ ఒక వినోద్ అనే అతను మాత్రం జాప్తి వీరపగూడెం అతను. దీంట్లో మొదటి ఇద్దరు కూడా వాళ్ళ ముందు అక్కి చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఇద్దరు A1 and A2 మీకు ఇచ్చినటువంటి నోట్లో ఉంది. వాళ్ళిద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు చైన్ స్నాచ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఒక అడ్వైజ్ వల్ల వీళ్ళు రక్కీ చేయటము, దానితో వాళ్ళకి ఇంకొకటి సహకరించడము. సో ఈ ఎంటైర్ టీం నలుగురిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 24 grams ఉన్నటువంటి చైన్, దాంతో పాటుగా ఈ అఫెన్స్ కి ఉపయోగించినటువంటి 2 బైక్స్, ఇంకొక బైక్ వీళ్ళు దొంగతనం చేసిన బైక్, 3 బైక్స్, ఈ చైన్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము అందరికీ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మాక్సిమం మీ విలేజ్ లెవెల్లో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు అందరూ కూడా మీరు ఎంత సీసీ కెమెరాలు మీరు పెట్టుకుంటే క్రైమ్ ప్రివెన్షన్ కి డిటెక్షన్ కి అంత ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మిర్యాలగూడ మండలం చాలా పెద్దది, రిమోట్ ఏరియాస్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి అందరూ కూడా లాస్ట్ విలేజ్ వరకు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. కైండ్లీ సీ దట్ సీసీ కెమెరాస్ అనేవి మీ ఊళ్ళో పెట్టుకునేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ.